హలో ఎవ్రీవన్, హరి ఓం, గుడ్ మార్నింగ్. టుడే దశమి, రేపు ఏకాదశి, ఆషాఢ మాసం తొలి పండగ. వచ్చే వారం పౌర్ణమి. పౌర్ణమి రోజు గురు పౌర్ణమి అంటే గురువులను పూజించాలి. మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు. మన గురువులను మనము పూజించాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. వేదవ్యాసుడు గురువు, శివుడు గురువు, వినాయకుడు గురువు, అందరూ గురువులే. మన ఫస్ట్ గురువులు తల్లిదండ్రులు. మనకు మంచి బుద్ధి ఇంటి నుంచే తీసుకుంటాం. యూనిటీ స్ట్రెంగ్త్ అని స్కూల్కి వెళ్ళాక పిల్లల ద్వారా, టీచర్ల ద్వారా అసలు ఎలా సమాజంలో ఉండాలో అన్నీ కూడా నేర్చుకుంటాం. అలాగా గురువుకి నమస్కారం పెడుతూ నేను కొంతమంది అడిగారు మా ఫోన్లు చేసి, మీకు వినాయకుడు కనపడ్డా అన్నారు కదా 2003లో ప్రథమం బాల విఘ్నేశం మీరు ఫస్ట్ పెట్టింది అదే కదా, మేము రాసుకొని చదువుకుంటాము, కొంచెం రాసి మీరు దీంట్లో పెట్టండి అన్నారు. నాకు 50,000 వచ్చాక పెడదాం అనుకున్నా. 50 మంది చూశారు, 32,000 మంది బ్రహ్మకమలం చూశారు. ఐ లైక్ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్స్ 61 వచ్చింది. హ్యాపీ. వినాయకుడు పెట్టమన్నాడు, నాకు తెలియదేట్లేవు, ఏమీ లేవు, అయినా సరే నా వినాయకుడు శ్లోకం చదువుకుంటే చాలా అనుకుంటూ పెట్టాను. గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, ఇప్పుడు మీరు 21 రోజు చదువుకున్నా, 11 రోజులు చదువుకున్నా, 41 రోజు చదువుకున్నా, భక్తిగా చదువుకుంటే పనులు అయిపోతాయి. చాలామందికి చెప్పాను, చాలామందికి అయిపోయినాయి. మీరు కూడా డూ ఇట్. రేపు ఏకాదశి కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను. కొంతమంది భక్తులు కోరిన ప్రకారం రాసుకొని చదువుకోండి. ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణం భవేత్, తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీర విఘ్నకం, పంచమం శక్తి విఘ్నేశం, షష్టం ధ్వజగణాధిపం, సప్తమం పింగళం దేవ, అష్టమోశిష్ట నాయకం, నవమం విఘ్నరాజం స్యాత్, దశమం క్షిప్రనాయకం, ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీనాయకం, త్రయోదశం మహావిఘ్నం, భువనేశం చతుర్దశం, ఉత్తాంక్యం పంచదశం, షోడశోద్వ గణాధిపం. గణేశ షోడశనామ ప్రయత్నః ప్రాతురుద్ధితః సంస్మరే సర్వకుశలం సప్రియాతి న సంశయః. ఇవి తెల్లవారుజామున చదువుకుంటే ఇంకా మంచిది. కానీ మనం ఎప్పుడు చదువుకున్నా కూడా మనము మన భావనలో యద్భావం తద్భవతి అంటారు కదా. మనం తెల్లవారుజామునే చదువుతున్నాను భావించామనుకో, ఇంకా తొందరగా పనులైతాయి. ఏమీ అక్కడ మీ పనులు అయ్యాక మీకు తోచిన దక్షిణ వినాయకుడి గుళ్ళో వేయండి. అది రూపాయి వేస్తారా, 11 రూపాయలు వేస్తారా, $1 వేస్తారా, అది మీ ఇష్టం. దేవుడు ఏమి అడగడు. కానీ గురువుకి దక్షిణ సమర్పించాలి కదా. అది దక్షిణ అయినా కావచ్చు, పువ్వైనా కావచ్చు, మంచినీళ్ళు అయినా కావచ్చు, మీ ఇష్టం. యథాశక్తి సమర్పిస్తున్నాం వినాయక అనుకుంటే చాలు. ఓకే, మీకు ఏ ఇష్టదేమైతే ఆ దేవుణ్ణి అనుకోండి. నాకు వినాయకుడు ఇష్టం కాబట్టి నాకు అందరినీ గురువుగా భావిస్తాను. ఫస్ట్ ప్రిపరేషన్ వినాయకుడు ఇస్తాను, ప్రథమ పూజ కాబట్టి. ఓకేనా. రేపు గురు పౌర్ణమి, రేపు ఏకాదశి అని చెప్పి నేను ఇది చెప్తున్నాను. మీ ఇష్టం, సంకల్ప బలం. మనం ఎప్పుడు చదువుకోవాలనుకున్నా చదువుకోవచ్చు. మంచి కోరికలే కోరుకోవాలి. ఎందుకంటే మరి దాంట్లో శివుడు 3 చెప్తాడు. అదే ఏదో చెప్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావన. దేవుళ్ళలోన దయ అనుకున్నారు, మానవులోన దానవుడు అనుకున్నారు, వాళ్ళ రాక్షసులు ఇంకేదో అనుకున్నారు. ఇవన్నీ నాకు తెలియవు. నేనేం గరికపాటి స్వామి గరికపాటి గురువు గారు ఉన్నారు మనకేమైనా సందేహాలంటే తీర్చడానికి.
చాలామంది గురువులు ఉన్నారు. సచ్చిదానంద గణపతి శాస్త్రి గారు ఉన్నారు. వీళ్ళందరిని అడిగి మీరు అడగండి, వాళ్ళు చక్కగా మనకు చెప్తారు. నేను వాళ్ళ ద్వారానే ఒక్కొక్కటి నేర్చుకొని మన గుళ్ళో కూడా వెళ్ళొచ్చాను. చాగంటి వారు చాగంటి వారి ప్రవచనాల మూలంగా నేను మొన్న తణుకు వెళ్ళినప్పుడు రేలంగి వెళ్ళాను. శివుడు ఉన్నారు చూసారా, శివుడు ఉన్నారు. రేలంగి కాదు, అదేంటి పేరు మర్చిపోతున్నానమ్మా. కొండలేసే స్వామిని కూడా చూశాను. చాగంటి వారి ప్రవచనాలు వింటుంటే తెలియని విషయాలు బోలెడు తెలుస్తున్నాయి. అలా వెళ్ళినప్పుడు అవన్నీ చూసొస్తున్నాను. వినాయకుడి దేవాలయం ఇది నాకు 2003లో వినాయకుడు స్వయంగా కనపడి ఈ శ్లోకాలు చెప్పారు. గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్వేస్. మీరు కూడా చదువుకోండి, మంచి మార్గంలో వెళ్తారని భావిస్తూ వినాయక అర్పణ చేస్తూ ఉంటాం. మీ శ్రీదేవి. హరి ఓం.